పాండిచ్చేరిలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి రోజు పాండిచ్చేరికి వచ్చున్నాం. ఈరోజు మేము పాండిచ్చేరిలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి హోలీ పౌర్ణమి కదా, అన్ని దేవుళ్ళు మెరవని వస్తారంట. సో ఇందాక అక్కడ ఒకటి చూసాం కదా, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు వచ్చారు, అక్కడ కూడా ఉన్నారు. సో ఫుల్ ట్రాఫిక్, పోలీసులు అంతా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఇలాగంతా ఫుల్ టెంపుల్స్ దగ్గర అంతా క్రౌడ్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్పెషల్ వీళ్ళకి టెంపుల్. అన్ని దేవుళ్ళు ఒకే రోజు వచ్చేస్తారండి. ఇక్కడ అన్ని సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అవే ఉన్నాయి, అవతారాలు, శివుడు అవన్నీ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా ఒక దేవుడు ఉన్నారండి, ఈ స్ట్రీట్లో కూడా అన్ని సుబ్రహ్మణ్య స్వామి అయితే అమ్మవారు. రోజు మేము మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్ అంతా కలిసేసి 4 ఫ్యామిలీస్ అందరం కలిసి పాండిచ్చేరికి వచ్చామండి, పుడిచ్చేరికి. ఇప్పుడు మేము ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. ఇదంతా పార్కింగ్, ఫ్రెంచ్ కాలనీకి వచ్చామండి. ఇదంతా పార్కింగ్ ఏరియా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈరోజు హోలీ పౌర్ణమి కాబట్టి మొత్తం అన్ని గుళ్ళలో, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ దేవుళ్ళందరూ వస్తారండి ఇక్కడ తిరిగేదానికి. రోడ్డెమ్మడి మెరవన్లు తిరుగుతూ ఉన్నాయి. ఆ వీడియో నేను తీసాను, అప్లోడ్ చేస్తాను. దీంతోపాటు ఫ్రెంచ్ కాలనీ అంతా చూపిస్తానండి ఇంకా మీకు. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. ఇదంతా ఎల్లో వాల్, అక్కడ బ్లూ ఉంది. ఇక్కడ ఇక్కడ పింక్ వాల్, ఇక్కడంతా బైక్స్ పార్క్ చేసేసుకున్నారండి. ఇది ఒక ఎంట్రన్స్, చాలా వేస్ ఉన్నాయి అటు ఇటు సైడ్స్ అంతా కూడా. ఇటు వచ్చాము మేము, మొత్తం ట్రీస్ అండ్ గ్రీనరీ ఇక్కడ బాగుంది. లోపల వ్యూ ఇది, లోపలంతా హోటల్ ఇలా అంతా ఉంది. ఇది హోటల్ ఐ థింక్ సో. ఈ బీచ్ చాలా బాగుందండి. ఇక్కడంతా మూన్ లైట్ రాక్స్ అంతా కిందికి దిగేసి వెళ్ళి ఆడుకుంటున్నారు చాలామంది. అంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది, అంతా వెళ్తున్నారు. ఇది ఒక
స్ట్రీట్ అండి. ఇవన్నీ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఇదంతా బిల్డింగ్స్ అంతా బాగుంటుందండి. మొత్తం ఇలానే ఉంటాయి. ఇవన్నీ రూమ్స్, చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రెంచ్ స్ట్రీట్స్, ఫ్రెంచ్ కాలనీ అంటారు ఇదంతా. ఒక దగ్గర ఒక్కొక్క కలర్. పుడిచేరి, పీస్ఫుల్ పుడిచేరి వ్యూ టైమ్. మ్యాప్స్ అండి ఇదంతా. ఇక్కడంతా వ్యూ అయితే బాగుంది. అంతా ఆరెంజ్, బ్లూ, ఎల్లో, వైట్, యాష్ కలర్ అలా ఉంటాయి బిల్డింగ్స్ అంతా ఇక్కడ. అండి ఇవంతా హోటల్స్ అండి. ఈ స్ట్రీట్ అంతా ఇప్పుడు యాష్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఉంది. ఇప్పుడు యాష్ క్రీమ్ కలర్ వచ్చేసిందండి. ఆరెంజ్ తర్వాత క్రీమ్. ఇటు సైడ్ వచ్చేసి వైట్ కలర్. ఇలాగంతా కలర్స్ ఉన్నాయండి. ఇది రెస్టో పబ్ లాంజ్ అండి. ఇది పబ్. ఇప్పుడు ఇది బ్లూ కలర్ వచ్చింది, లైట్ బ్లూ కలర్. అండ్ తర్వాత మళ్ళీ కలర్ మారిపోయింది. ఇటు సైడ్ కూడా బ్లూ ఉంది. ఇక్కడ కొద్దిగా బ్రౌనిష్ కలర్ అలా వచ్చింది బిల్డింగ్. ఈ రోమన్. ఇది రెస్టారెంట్. స్ట్రీట్స్ అంతా ఇలానే ఉంటాయండి. అది అక్కడ బొమ్మలు ఉన్నాయి చూడు. ఇక్కడ అంతా బొమ్మలు ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో బొమ్మలు, కొన్ని ప్లేసెస్లో ఇలా ఉంటుందండి. ట్రీస్ అవంతా ఉన్నాయి ఇక్కడ. అంతా ఫ్రూట్స్ ట్రీస్, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి. బాగుందండి ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ అంతా కూడా. స్టార్ బక్స్ కాఫీ షాప్ ఇది. కలర్ఫుల్గా ఉందండి ఇక్కడ అంతా మంచిగా. స్టార్ బక్స్ దగ్గర అండి వాల్ అంతా పెయింటింగ్ ఉంటుంది వాల్కి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ బిల్డింగ్ అంతా కూడా బాగుందండి. ఇటు సైడ్ అంతా షాపింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇవంతా ఓల్డ్ ఐటమ్స్ అండి. పాతకాలంలో ఎలా ఉంటాయి అలా గడిటెడ్. ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ ఉంది. ఇది ఒక హోటల్. ట్రీస్ ఇక్కడంతా గ్రీనరీ బాగుంటుంది. అండ్ ఈ ఫ్రెంచ్ కాలనీలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కలర్ ఉంటుందండి. ఒకటి బ్లూ ఉంటుంది, కూర్చుంటే ఇక్కడ పింక్ కలర్ ఉంది. అలాగా వెంటనే మళ్ళీ పక్కన వేరే కలర్ వస్తుందండి. ఇది చర్చ్, అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ అని చెప్పేసి చర్చ్ అండి. ఇది ఫ్రెంచ్ కాలనీలో ఒక చర్చ్. ఇది సైడ్కి రెండు తీస్తా. ఫ్రెంచ్ కాలనీలో చర్చ్ ఇది. ఇక్కడ స్పెషాలిటీ అయితేనండి ఈ ఫ్రెంచ్ కాలనీ అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇక్కడంతా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటాయండి పేర్లు అనేది. చూడండి, ఈ హౌస్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ పింక్ కలర్ ఉంది.
చర్చ్, ఇది చర్చ్ అండి. చర్చ్ లోపలికి వచ్చాము మేము. లోపల వీడియోను అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు. సో నేనైతే ఇలా వెళ్తున్నానండి. ఎంట్రన్స్ ఇది, ఇంకొక ఎంట్రన్స్, స్టెప్స్ ఉన్నాయి. సో అలౌ చేస్తే నేను వీడియో తీస్తాను లోపల, లేదంటే లేదండి. ఇది లోపల చర్చ్. ఫ్రెంచ్ కాలనీలో ఇది ఒక చర్చ్ అండి. బాగుంది ఇక్కడ కూర్చుండేదానికి. చైర్స్, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా. చిన్న భయపడి ఎక్కడి వరకు పోవాలి? జీసస్ అండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, అలానే పక్కనే వెంటనే ఆరెంజ్ కలర్ ఉంది. ఇలా ఉంటాయండి ఇక్కడంతా ఫ్రెంచ్ కాలనీ అంటే. వైట్ బిల్డింగ్, పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇదా? ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండి. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలో. ఇక్కడంతా ఎల్లో, ఆరెంజ్ అట్లా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అంతా వైట్ ఉంది. ఇది ఎంజీ రోడ్ అండి. ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్ అండి. ఇది రాక్ బీచ్ ఉంది కదా, ఇది రాక్ బీచ్. ఈ బీచ్ ఉన్న స్ట్రీట్లోనే మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఈ వీధినంతా ఎంజీ బీచ్ అని అంటారు. అక్కడ ఇక్కడ రోబోటిక్ కూర్చున్నా, రోబోట్లా కూర్చోబెట్టి ఇది మహాత్మా గాంధీ. ఇక్కడ చుట్టూరు పిల్లర్స్ ఉన్నాయండి. పిల్లర్స్ అండి మహాత్మా గాంధీ బొమ్మ ఉంది.
ఇదంతా ఎంజీ స్ట్రీట్ అంటారండి. ఇదంతా జై హింద్. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇక్కడ ఉంది. అక్కడే సైడ్లో ట్రైబ్యూట్ వాల్ అనేది ఉందండి. ఇది చీఫ్ సెక్రటరీ పుదుచ్చేరి. చీఫ్ సెక్రటరీ బిల్డింగ్. ఏం కనపడ